విశ్వ సౌందర్యం 42వ భాగం. కాలాన్ని ఎవ్వరో బంధించినట్టు, మరెవ్వరో బాధించినట్టు, ఇంకెవరో బదులు అడిగినట్టు భారంగా సాగుతున్నది. ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తుంటే సహనం కోల్పోతూ సతమతమవుతున్నది యువరాణి. ఒకవైపు అలసట, మరోవైపు ఆకలి, ఇంకోవైపు విపరీత పరిస్థితి. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, తదుపరి నిర్ణయం ఏమిటో అర్థం కావడం మృగ్యమై అట్లాగే అక్కడే తనకు తెలియకుండానే మెల్లగా నిద్రలోకి జారుకుంటూ శరీరాన్ని బండరాయి మీద వాల్చేసింది యువరాణి. గుర్రం ఎవరిది? కాసేపటి తర్వాత ఎవరిదో పురుష స్వరం యువరాణి శ్రవణాల్లోకి చొచ్చుకుపోయింది. వెంటనే ఉలిక్కి పట్టుగా లేచి వినిపించిన దిశగా చూసింది. అడ్డుగా ఉన్న చెట్ల చాటు నుండి వచ్చింది ఎవరో స్పష్టంగా తెలియడం లేదు. చెట్ల ఆకుల్ని పక్కకు తొలగిస్తూ ఎవరా అన్నట్టుగా చూసిన యువరానికి వాళ్ళు ఎవరో అడవి జాతిగా అర్థమైంది. విచిత్ర వేషధారణలో చిన్న గుంపుగా ఉన్నారు. పురుషులు, స్త్రీలు కలిసి ఉన్నారు. ఇది పెంపుడు గుర్రంలా ఉన్నది. ఇది అటవిది మాత్రం కాదు. ఒక స్త్రీ అటు ఇటు చూస్తూ అంటున్నది. రాజగుర్రంలా కనిపిస్తున్నది. ఒక పురుషుడు గుంపులోంచి ముందుకు కదిలాడు. అది సరే, వాడు చచ్చాడా బతికాడా? వాడు చనిపోయాడు. వాడి చుట్టూ చేరిన క్రిములు, కీటకాలు ఈ విషయం చెబుతున్నాయి కదా, ఇంకా సందేహం దేనికి? ఎవ్వడురా నువ్వు? అర్ధరాత్రులు మా స్థావరానికి ఎందుకు వచ్చినావు? ఒరే దొంగ వెధవ, వచ్చిందిగాక మా వంశ దేవతామూర్తిని దొంగతనం చూస్తావా? అందుకే చావు దెబ్బలు కొట్టి అడవి మృగాలకు ఆహారంగా పడవేశాము. పదండి, ఇక్కడి నుండి వెళ్దాం. కాసేపటికి వచ్చి చూద్దాం. వాడి శరీరాన్ని ఈ క్రిమి కీటకాలే కాదు, రాబందులు కూడా పీక్కు తినాలి. అప్పుడే మనం శాంతిస్తాం. శాంతం శాంతం, ఎవరు బాధపడొద్దు, ఆవేశపడొద్దు. రాబందులు వీడిని పీక్కు తిన్నప్పుడే దేవుడు మన బాధను అర్థం చేసుకున్నట్టు. సందేహం లేకుండా దేవుడు మనలను అర్థం చేసుకుంటాడు. పదండి పదండి, ఈ రాజగుర్రం ఎవరిదో కూడా ఒక కన్నేసి ఉంచుదాం అనుకోవద్దు. ఈ అరణ్యంలోకి ఎందరో రాజులు, మహారాజులు, యువరాజులు వేట కోసం వస్తుంటారు. కానీ గుర్రాన్ని వదిలి వచ్చిన మనుషులు ఎక్కడికి వెళ్ళారు? ఆ తర్వాత ఇంకెవరూ మాట్లాడలేదు. వాళ్ళు నిలుచున్న చోటు నుండే అటు ఇటు పరిసరాల్ని గమనించడం మొదలెట్టారు. యువరాణి వారికి కనిపించే అవకాశం లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా అప్రమత్తం అవుతూ చేతిని ఒరలోని ఖడ్గం వైపుకు పోనిచ్చింది. యువరానికి వారి భాష కూడా తెలియదు. అయినప్పటికీ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించింది. ఒకవైపు ఖడ్గాన్ని సిద్ధం చేస్తూనే మరోవైపు ఇంకేం మాట్లాడతారా అన్నట్టుగా చూడసాగింది. కాసేపటికి ఆ గుంపు వచ్చిన దారినే వెళ్ళిపోయింది. గుంపు వెళ్ళిన కాసేపటికి బలుడి వద్దకు వచ్చింది యువరాణి. వాడి ముఖంలోకి చికాగ్గా, కోపంగా చూసింది. ఒరే దుర్మార్గుడా, నీకు ఈ అడవి పరిచయం ఉందని నీకోసం ఇంత దూరం తిరిగి వచ్చాను. అదృష్టం నీకు చాలా దూరంలో ఉన్నదని అర్థమయ్యింది అల్పుడా అంటూ పండ్లు పటకపట కొరికింది. వాడిలో చలనం లేదు. నీ కర్మ అంటూ అక్కడి నుండి ముందుకు కదిలి గుంపు వెళ్ళిన దిశగా అడుగులు వేసింది. కొంచెం ముందుకు వెళ్ళాక లోయ కనిపించింది. అక్కడ ఏదైనా గూడెం ఉందేమో అనుకుంది. కానీ అట్లాంటిది ఏమీ కనిపించలేదు. గుంపు ఎక్కడికి వెళ్ళిందా అని భ్రుకుటి ముడిచి చూసింది. ఆశ్చర్యం! అక్కడ వృక్షాల మధ్య ఒక గుహ వంటి ప్రదేశంలోకి వాళ్ళంతా జొరబడి మరెవరూ లోపలికి ప్రవేశించకుండా గుహకు అడ్డంగా ఒక బండరాయిని తోసుకుంటూ కనిపించారు. కొంచెం ఆలస్యమైతే అక్కడ గుహ ఉన్నట్టుగా కూడా తాను పసిగట్టకపోయేది. అదొక చిన్న రాళ్ల గుట్ట. గుహ ద్వారం గుట్ట రాళ్లలో కలిసిపోయి ఉంది. ఇదివరకు అడవిలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రదేశాలు కనిపించాయి. ఈ ప్రాంతం మాత్రం చూడలేదు. ఇంకేం? యువరాణిలో ఆసక్తి కలిగింది.
వెంటనే ఆ దిశగా జాగ్రత్తగా నడిచింది. అంతే జాగ్రత్తగా గుహ వరకు వెళ్ళింది. పరికించి చూసింది. తర్వాత దగ్గరగా వెళ్ళి చెవి రెక్కించింది. లోపల నుండి ఎక్కడో నూతిలో నుండి వస్తున్నట్టుగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏదో మర్మం దాగి ఉంది ఇక్కడ. వెంటనే ఒక నిర్ధారణకు వచ్చింది యువరాణి. వెంటనే లోపలికి వెళ్ళడానికి ఉద్యుక్తురాలయ్యింది. మార్గం సుగమం కోసం అన్వేషించసాగింది. బండరాయిని తొలగించుకుని నేరుగా ప్రవేశిస్తే ప్రమాదం. రహస్యంగా వెళ్ళాలి. ఎలా ఎలా? గరుడికి ఖచ్చితంగా మార్గప్రవేశం తెలుసు. అందుకే లోపలికి ప్రవేశించి ఆపద కొని తెచ్చుకున్నాడు. అయినా ఎక్కడో పూసిన విచిత్ర పూల గురించి నాతో చెప్పిన గురుడు ఈ విచిత్ర స్థావరం గురించి నాకెందుకు చెప్పలేదు? బహుశా అవసరం లేదనుకున్నాడేమో. అసలు వాడికి ముందే ఈ ప్రాంతం తెలుసా? లేక వాడు కూడా అనుకోకుండా చూశాడా? వాడికి అడవి మొత్తం పరిచయం కాబట్టి ముందే తెలిసి ఉండవచ్చు, ఉండకపోనవచ్చు. నాకు మాత్రం ఇటువంటి ప్రదేశాలు ఆసక్తి. లోపల ఏమున్నదో చూసి తీరతాను. ఒకవైపు అన్వేషిస్తూనే మరోవైపు ఆలోచిస్తున్నది. అంతలో ఒక ఆలోచన వచ్చింది. లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెలుపలకు వస్తారు. వాళ్ళ మాటల్లో అదే అర్థం బోధపడింది. చూద్దాం, వెలుపలికి వచ్చాక లోపలికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందేమో, లేదంటే ఆలోచిద్దాం అనుకుంటూ ఒక అనువైన చోటుకు వెళ్ళి నక్కి కూర్చుంది. సమయం భారంగా కదిలింది. క్రమంగా చీకటి పరుచుకోసాగింది. అప్పటికి ఆకలి నకనకలాడుతున్నది. సహనం నశిస్తున్నది. క్రమక్రమంగా కోపం జడలు విప్పుకుంటున్నది. ఆ నిషిద్ధ సమయంలో బండరాయిని తొలగిస్తున్నట్టు శబ్దం వినపడింది. అది విని యువరాణి అన్నీ మర్చిపోయింది. కనుబొమ్మలు ముడిచి నిఘా నేత్రాలు సారించింది. కాసేపటి తర్వాత బండరాయి తొలగింది. అదే సమూహం మళ్ళీ బయటకు వచ్చింది. సమూహం నేరుగా ముందుకు వెళ్ళిపోలేదు. బండరాయిని తిరిగి మూసింది. తెరిచే సమయంలో ఎడమవైపు కింది భాగంలో ఒడిసిపట్టి, మూసే సమయంలో కుడివైపు పైభాగం ఒడిసిపట్టారు. ఆ విషయాన్ని నిశితంగా గమనించిన యువరాణి సమూహం ముందుకు కదిలి లోయ పైభాగం చేరుకుని కనుమరుగయ్యే వరకు చూసింది. ఆ తర్వాత వెంటనే గుహ వద్దకు చేరుకుంది. ఎడమవైపు కింది భాగం వైపు చేతులు పోనిచ్చింది. విచిత్రం! రాతి మధ్య రాతిలో కలిసిపోతూ ఒక చక్రాకారం ఉన్నది. ఆ భాగాన్ని బిగ్గరగా శక్తి మేర ఒడిసిపడితే దానంతటా అదే తెరుచుకోవడం మొదలయ్యింది. దానితో పాటుగా యువరాణి ముఖం వెలిగిపోవడం కూడా మొదలయ్యింది. సగం తెరుచుకోగానే శక్తి సడలించింది యువరాణి. రాతి కదలిక ఆగిపోయింది. దాన్ని బట్టి ద్వారం పనితీరు ఆకళింపు చేసుకుని మళ్ళీ శక్తి కూడగట్టుకుని ద్వారం మొత్తం తెరుచుకొని లోపలికి ప్రవేశించి తిరిగి కుడివైపు పైభాగం నుండి ప్రయత్నం చేసి గుహ మూసేసింది. లోపల అంతా చీకటి. బయట నుండి చంద్రకాంతి, సూర్యకాంతి సోకే అవకాశం సైతం లేనందున కళ్ళు పొడుచుకొని చూసినా కానరాని కటిక చీకటి. ఆ పరిస్థితిలో సుదూరం నుండి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. శబ్దాలతో పాటుగా ప్రవాహపు హోరు కూడా వినిపిస్తున్నది. వింటూ ఆ చీకట్లోనే మెల్లగా ముందుకు నడిచింది యువరాణి. కొంత దూరం వెళ్ళాక ఏదో అడ్డు తగిలింది. ఏమిటా అని తుడుముకుంటే అక్కడ మలుపు ఉన్నట్టు, ఎదురుగా ఉన్న గోడ అడ్డు తగిలినట్టు అర్థం అయ్యింది. వెంటనే మలుపు తిరిగింది. మరికొంత దూరం వెళ్ళాక మరొక మలుపు ఎదురయ్యింది. అక్కడ మాత్రం కొంచెం దిగువకు నడవాలి. అక్కడ నుండి ఇంకా కొంత ముందుకు నడిస్తే ఇంకో పల్లం. పల్లానికి దిగగానే దూరంగా ఒక దీపం మిణుకు మిణుకుమంటూ మెరుస్తూ కనిపించింది. దీపం వెలుగును అనుసరిస్తూ అట్లాగే ముందుకు కదిలింది. ముందుకు వెళుతున్న కొద్దీ శబ్దాలు చేరువ అవుతున్నాయి. యువరాణి ఒకచోట చప్పున ఆగిపోయింది. ఎదురుగా కొంచెం దిగువగా విశాలమైన స్థలం ఉన్నది. అడవి జాతులు 100 మంది అక్కడ చేరి ఉన్నారు. నోళ్లను అరచేతులతో కొట్టుకుంటూ బిగ్గరగా శబ్దం చేస్తున్నారు.
వాళ్లకు ఎదురుగా ఒక దృఢకాయుడు కూర్చుని ఉన్నాడు. పక్కనే చిన్న దేవతా విగ్రహం ఒకటి ఉన్నది. తెల్లని తోడ ఆభరణాలతో ఎర్రని బొట్టుతో దేవతామూర్తి కొండజాతికి ప్రతీకగా ఉన్నది. వాడు వీళ్ళ నాయకుడై ఉంటాడు. ఆ మూర్తి వీళ్ళ కులదైవం అయి ఉంటుంది. చూడగానే మనసులో అనుకుంది యువరాణి. ఇంకా అక్కడే నిలబడిపోయింది. ఇప్పుడేం చేయాలి? ముందుకు కదిలితే సమూహానికి కనిపించడం అనివార్యం. అక్కడే ఆగిపోతే వెలుపలికి వెళ్ళిన వాళ్లకు దొరికిపోవడం ఖాయం. మనసులోనే అనుకుంటున్న యువరానికి అనుకోకుండా పక్కనే ఉన్న గోడ లోపలికి చేయి తగిలింది. అక్కడ ఒక బొరియ వంటి ప్రదేశం ఉన్నదని తగలగానే అర్థం అయ్యింది. వెంటనే అటుగా కదిలింది. అలా కొంత దూరం వరకు వెళ్ళింది. అక్కడ నుండి ఇంకెక్కడికి కదలడానికి లేదు. ఆ చోటు నుండి చూస్తుంటే చీకటి ఆవరించుకుని అంతా స్పష్టంగా కనిపిస్తుంది. గుట్టను తొలిచారో సహజ సిద్ధంగా ఏర్పడ్డాయో తెలియడం లేదు, కానీ అదంతా ఒక గుట్ట కింద నిలవైన ప్రదేశం. అక్కడి నుండి జనాల అవతలికి మరొక స్థావరం ఉన్నట్టు ఉండుండి ఒక ఇరుకైన మార్గం ద్వారా వస్తున్న జనాల ఆధారంగా తెలుస్తున్నది. అక్కడే ప్రవాహం కూడా ఉన్నట్టు జలపాతాల శబ్దం కూడా వినిపిస్తున్నది. కొంతసేపు గడిచింది. ఇరుకైన మార్గం నుండి ఒక శతాధిక వృద్ధుడు ప్రవేశించాడు. అతడు నిలువెత్తున రంగుల ఈకలు ధరించి విభిన్న వేషధారుడై ఉన్నాడు. అందరూ తమ శబ్దాలను తగ్గించారు. వృద్ధుడు సరాసరి అక్కడ కొలువై ఉన్న దృఢకాయుడు చెంతకు చేరాడు. అందరూ ఆసక్తిగా వృద్ధుడి వైపే చూస్తున్నారు. వృద్ధుడు అందరినీ ఒక మారు కలయచూసి వారి భాషలోనే మాట్లాడడం మొదలెట్టాడు. శంకరి ఆజ్ఞ. ప్రియమైన జాతి జనాలకు కులగురువు ఆశీర్వాదం అందిస్తూ మాట్లాడడం ఏమనగా, ఒక ఆగంతకుడు మన స్థావరం లోపలికి ప్రవేశించి మహిమలు కలిగిన మన దేవతామూర్తిని తగిలాడు. ఇది అపచారం. ఆగంతకుడిని ప్రాణాలతో ఉన్నప్పుడే అడవి మృగాలు రాబందులు పీక్కు తిన్నప్పుడు ఈ దోషం తొలగుతుంది. అంతవరకు మీరు నోటితో తాళాలు వేస్తూ శబ్దాలు చేయవలసిందే. క్రూర మృగాలు ఎక్కువగా సంచరించే చోట ఆగంతకుడి శరీరాన్ని కొన ప్రాణంతో వదిలిపెట్టాము. వాడిని ఇప్పటి వరకు ఏ మృగమో చూడలేదు. ఇదే పరిస్థితిలో ఇంకో దినము గడిస్తే మన దేవతామూర్తి సమూలంగా మహిమలను కోల్పోతుంది. అందుకే క్రూర మృగాలకు అందుబాటులోకి వాడి శరీరాన్ని మన వాళ్ళు అనువైనగా మారుస్తూ వస్తున్నారు. మనది అతి ప్రాచీన పిశాచ జాతి. మన కులదైవం శంకరిమూర్తి. 1000 సంవత్సరాల క్రితం వెలివేయబడిన జాతి మనది. ఆనాటి నుండి ఈ లోయ ప్రాంతంలో మన జాతి ప్రపంచానికి దూరంగా ఒంటరిగా జీవిస్తూ వస్తున్నది. తాత ముత్తాతలు అందించిన సమాచారం ప్రకారం 1000 సంవత్సరాలుగా మన స్థావరాన్ని ఇతరులు చూడలేదు, ఇక్కడికి ప్రవేశించలేదు. కానీ ఇన్నాళ్లకు అనర్థం జరిగింది. మన దేవతలో ఉన్న మహిమ ఆయుష్ 200 ఏండ్లు మన జాతి యవ్వనంతో బతుకుతుంది. తర్వాత 100 ఏండ్లు వృద్ధాప్యం, ఆ తర్వాత మరణం. ఇప్పుడు నా వయసు 300 ఏండ్లు. ఎప్పుడు పోతానో తెలియదు. అనర్థాన్ని కండ్ల చూడకముందే నేను వెళ్ళిపోవాలి అంటూనే బోరున విలిపించడం మొదలుపెట్టాడు వృద్ధుడు. యువరానికి వృద్ధుడి మాటలు అర్థమయ్యాయి. అంటే దేవతని తాకినందుకు గరుడికి కూడా శాశ్వత యవ్వనం ప్రాప్తించి ఉంటుందా? యువరాణిలో ఆలోచన మొదలయ్యింది. అందుకు విస్తృతంగా వృద్ధుడి నుండి సమాధానం తిరిగి వెంటనే వినిపించింది. మన అదృష్టం బాగుంది. అందుకే వచ్చినవాడు విగ్రహాన్ని నేరుగా తగలలేదు. కవచం ధరించిన విగ్రహం తగిలి ఉన్నాడు. 1000 ఏండ్ల కవచాన్ని ప్రవాహంలో వదిలిపెట్టాము. ఇప్పుడు ఈ విగ్రహం నిజస్వరూపం, అత్యంత మహిమాన్వితం. శంకరి ఆజ్ఞ. నాకు ఆ విగ్రహం కావాలి. నేను యవ్వనవతిని ఈ ప్రపంచాన్ని నిరాటంకంగా పాలించాలి. దేవత ఆజ్ఞ ఉన్నది కాబట్టే నేను ఇంత దూరం వచ్చాను. ఇక నాకు తిరుగులేదు. నేను లోక విజేతను. యువరాణి తనలో తానే పొంగిపోతున్నది. ఒక రహస్యం అంటూ
మళ్ళీ కల్పించుకున్నాడు వృద్ధుడు. ఏమిటా అన్నట్టుగా చూసింది యువరాణి. ఆగంతకుడిని క్రూర మృగాలే ఎందుకు పీక్కు తినాలి? మనమే తల నరకవచ్చును, కానీ ఇందుకు అభ్యంతరాలున్నాయి. మన కత్తి అల్పుడిని అనామకుడిని తగలవద్దు, కానీ మన తరపున మరెవరో వాడి శిరస్సును ఖండించినా వారికి శంకరిమాత కరుణ లభిస్తుంది. మాతా విగ్రహం తగలకపోయినా వారు నిత్య యవ్వనంతో వెలిగిపోతారు. తెలిసి నరికినా తెలియక నరికినా శంకరి ఆజ్ఞ ఆయుష్గా ప్రాప్తించి వర్ధిల్లుతారు. వృద్ధుడు పెద్దగా అరుస్తూ వివరించాడు. అంతే. యువరాణి ఇంకా ఒక్క క్షణం కూడా ఉండాలనుకోలేదు. కానీ వెలుపలికి వెళ్ళిన వాళ్ళు లోపలికి తిరిగి వస్తేనే తాను బయటకు వెళ్తుంది. అందుకే గుండె వేగం పెరుగుతుంటే ఊపిరి బిగబట్టుకొని అట్లాగే ఉండిపోయింది. కాసేపటికి బయటకు వెళ్ళిన వాళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ళు ఏమి సమాచారం తీసుకొచ్చారో అని యువరాణి ఎదురు చూడలేదు. వచ్చిన వాళ్ళు గుంపులో కలిసిపోయి శబ్దాలు చేయడం మొదలెట్టగానే, అరే గరుడు, నీ పని నా చేతుల్లో జరగాల్సిందిరా, ఏది ఏమైనా చస్తూ కూడా నాకు దారి చూపుతున్నావురా అనుకుంటూ అక్కడి నుండి ఎప్పట్లా జాగ్రత్తగా బయటపడింది. అనుకున్న చోటుకు వెళ్ళింది. బలుడి శరీరం అక్కడే ఉన్నది. యువరాణి ఆలస్యం చేయలేదు. వరలోని ఖడ్గం ఎత్తి వాడి శిరస్సుని ఒక్క వేటుకు తెగ నరికింది. వాడి శిరస్సు ఎగిరి అల్లంత దూరాన పడింది. అది చూసి యువరాణి బిగ్గరగా విజయ గర్వంతో నవ్వుతూ చిందులు వేయసాగింది.